నా స్నేహితుడా, వెళ్ళిరా. మీరు నిరపరాధులు. సత్యము ఒక రోజున బయటకు వచ్చును. పూలగంప. అనేక స్థలములు తిరిగినను మేరీ జేమ్స్లకు ఎటువంటి పని దొరకలేదు. కాలినడకన ఒక చోట నుండి మరో చోటికి వెళ్ళుచుండిరి. ఎంత పొదుపుగా ఖర్చు చేసినను ఆంటోనీ ఇచ్చిన డబ్బులు త్వరలోనే అయిపోయాను. చివరికి వేరే మార్గము లేక భిక్షమెత్తుకొనవలసిన పరిస్థితి ఏర్పడాను. ఎప్పుడో దొరికిన ఎండిన రొట్టె ముక్కలను తిని వాగు నీటిని త్రాగి తమ ఆకలిని అణుచుకొనవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినను విశ్వాసముతో ప్రార్థించుట ఆపలేదు. ప్రభు తమకు మంచి మార్గమును చూపుననే నిరీక్షణతో శ్రమలను ఓపికతో సహించుచుండిరి. ఒకరోజు దూరములో ఉన్న ప్రాంతము తట్టు నడుచుచుండిరి. అది ఎత్తు పల్లములతో కూడిన మార్గము. దారిలో నీరు ఎక్కడా దొరకలేదు. దాహమునకు తోడు ఆకలి. కుంటుచూ నడిచిన జేమ్స్ సొమ్మసిల్లి పడిపోయాను. కలవరపడిన మేరీ ఎక్కడనైనా నీరు దొరుకుతాయని వెదికెను గాని దొరకలేదు. మనుష్య సంచారము లేని మార్గమయ్యుండెను గనుక సహాయమునకు రమ్మని పిలుచుటకు ఎవ్వరూ లేరు. యేసయ్యా, దాడిని కాపాడము అని ప్రార్థనతో మేరీ పరిగెత్తాను. మేరీకి ఒక బండ కనబడెను. శ్రమపడి దాని మీదకెక్కి అటు ఇటు చూచెను. కొంత దూరములో పొలముల మధ్య ఒక ఇల్లు కనబడెను. యేసయ్యా, స్తోత్రము అని చెప్పి తొందరగా క్రిందకు దిగి మేరీ ఆ ఇంటి వైపు పరిగెత్తింది. ఒక వృద్ధులైన దంపతులు అక్కడ నివసించుచుండిరి. ద్రొప్పుతూ పరిగెత్తుకుని వచ్చిన మేరీని చూచి కలవరపడి ఆ వృద్ధురాలు ఏమైందమ్మా అని అడిగింది. ఆ సమయంలో తత్తరపడుచు మేరీ తన తండ్రి పరిస్థితిని వివరించాను. మేరీ ఆ వృద్ధురాలి యొద్ద ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అడ్డుదారిన తండ్రి యొద్దకు వచ్చి కొద్దిగా నీటిని త్రాగించెను. జేమ్స్ లేచి కూర్చునే సమయానికి గుర్రపు బండితో ఆ వృద్ధుడు అక్కడికి చేరుకునేది. జేమ్స్ను ఆ బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకువచ్చాను. ఆ రైతు అతని భార్య ప్రేమతో ప్రశ్నించగా జేమ్స్ను మేరీయు జరిగిన సంగతులను వివరించిరి. చింతించవద్దు, నేను నా చేతనైనంత వరకు మీకు ఆదరణ కలిగించేదను అని చెప్పి తన ఇంటి వెనుక ఉండిన గదిలో మేరీ, జేమ్స్ నివసించుటకు ఏర్పాటు చేసిరి. వారికి కావలసినవన్నీ ప్రతిదినము వారికి అందించుచుండిరి. మార్కెట్కు వెళ్ళిన రైతు జేమ్స్కు అవసరమైన మందులను తీసుకుని వచ్చాను. వృద్ధులైన ఆ దంపతుల ప్రేమ, ఆదరణను బట్టి మేరీ ప్రభువును స్తుతించెను. వారిని అపరిమితముగా ఆశీర్వదించమని ప్రార్థించెను. దినమును గతించిన కొలది జేమ్స్ ఆరోగ్యము కుదుటపడెను. మేరీ వంట, కుట్టు పనులలో రైతు భార్యకు సహాయపడెను. మేరీ సమర్థత, చురుకుదనమును చూచిన రైతు భార్య మేరీని ఎక్కువగా ప్రేమించెను. మేరీ మంచి గుణలక్షణములు ఆమెను ఎంతగానో ఆకర్షించెను. మేరీ కృతజ్ఞతతో రైతు భార్యకు ఒక పూలగంపను బహుకరించెను. జేమ్స్, మేరీ ఆ వృద్ధులకు భారంగా ఉండకూడదని తలచి మరి ఒక ప్రాంతమునకు వెళ్ళవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ వృద్ధులందుకు ఒప్పుకొనలేదు. వర్షాకాలంలో అందరూ ఒక చోట కూర్చుని ఆనందముగా మాట్లాడుకున్నట్టు అలవాటు. అప్పుడు జేమ్స్ లోతైన బైబిల్ సత్యములను స్పష్టముగా వివరించగా రైతు, అతని భార్య మేరీ బహు ఆసక్తిగా వినుచూ ఉండేవారు. రైతుకు ఒక పండ్ల తోట ఉండెను. అది ముండ్ల పొదలతోనూ గురుగులతోనూ నిండినదై నిష్ప్రయోజనముగా నుండెను. మేరీ, జేమ్స్ ఆ తోటను బాగుచేయి బాధ్యతను తీసుకునిరి. కొంతకాలానికి ఆ తోట మునుపటి తోట వలెనే మారిపోయాను. పనికిరాదని తలంచిన ఆ తోట నుండి రైతుకు మంచి రాబడి లభించెను. ఫరో భవనములో యోసేపు ఉన్నప్పుడు ఫరో ఎలాగో ఆశీర్వదించబడినో ఆ ప్రకారమే జేమ్స్, మేరీని బట్టి
రైతు కుటుంబమును ప్రభువు అత్యధికంగా ఆశీర్వదించెను. మేరీ, మన హృదయము కూడా ఇలాగే ఉన్నది. చెడ్డ తలంపులనే గురుగులను లాగివేయవలను. అప్పుడు దేవుని వాక్యమని విత్తనములు నూరంతలుగా ఫలించినట్లు దేవుడు తన ఆత్మవర్షమును కురిపించి పోషించును. అందునిమిత్తము ఎడతెగక ప్రార్థించవలను. ఈ భూమిని చూసావా? చాలా కాలము ప్రభువుని వెదకని హృదయము ఈ బూడి భూమి వలెనున్నది. నిజమైన పశ్చాత్తాపము నాగలతో సమానము. దేవుని వాక్యము సుత్తు వంటిది. మన హృదయము దున్నబడవలను. పాపపు పంటలు బ్రద్దలు చేయబడవలను. మరో సంగతిని కూడా నీకు చెప్పుచున్నాను. ఫలించని చెట్లు కొమ్మలను నరికి వేయుచున్నాను. ఆ ప్రకారమే శోధనలు మన హృదయమును పరిపక్వమైనవిగా చేయుచున్నవి. శోధనలను జయించినప్పుడు ఆత్మఫలములు ఫలించున్నట్లుగా ఎదుగుచున్నాము. జేమ్స్, మేరీ ఆ ఇంటిలోనికి చేరి 3.5 సంవత్సరములాయను. జేమ్స్ జబ్బుపడి మరణావస్థలో నుండెను. అది ఆకురాలే కాలం. అందువలన చెట్లు మీద నుండి ఆకులన్నీ రాలిపోయి చెట్లు 3గా కనబడెను. కిటికీ నుండి దానిని చూచిన జేమ్స్ మేరీని పిలిచి మాట్లాడాను. మేరీ, నేను పెంచిన చెట్లు ఎలాగున్నాయో చూశావా? వాటి ఆకులు రాలిపోయి మోడులుగా నిలబడుచున్న ప్రకారము నేను కూడా నిష్ప్రయోజనమైన వానిగా మారు కాలము సమీపముగానున్నది. మేరీ, నేనింక ఎక్కువ కాలము జీవించను. దీనిని నీవు తెలుసుకునటం మంచిది. మేరీ, ఏడవద్దు. నేల మీద విత్తబడిన విత్తనము చచ్చినట్లు కనబడినను అది మరలా జీవము పొందుచున్నది. మొలకెత్తి వేరుపారి ఫలించుచున్నది. ఆ ప్రకారమే మనము మరణించినను పునరుద్ధానమందు తిరిగి సజీవులముగా లేచి క్రీస్తు ప్రసన్నతలో నిలిచెదము. కాబట్టి మరణము మనకు పరలోకమునకు వెళ్ళి ద్వారమే గాని మనము భయపడవలసినది కాదు. ఎందుకనగా క్రీస్తు మరణమును జయించి మనకు నిత్యజీవమును గూర్చిన నిశ్చయతను కలిగించియున్నాడు. అందుకై ఆయనను స్తుతించెదము. శీతాకాలము ప్రారంభమాయెను. ఎటు చూచినను భూమి తెల్లని హిమముతో నిండియుండెను. ఐస్ గడ్డల మీద ప్రయాణము చేయుటకు ప్రత్యేకంగా చేయబడిన బండిని తీసుకుని వెళ్ళిన రైతు డాక్టర్ను ఇంటికి తీసుకుని వచ్చాను. జేమ్స్ను పరీక్షించిన తర్వాత ఆయన దుఃఖముతో నిండిపోయాను. ఈయనకు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఉన్నది. వయసు కూడా పెద్దది కనుక ఎక్కువ రోజులు బ్రతకడం కష్టమే. రాత్రింబవళ్ళు తండ్రి మంచం యొద్దనే ఉండి మేరీ ఆయనను పరామర్శించెను. భోజనం తినిపించెను. ఆయన కోరినప్పుడు ఆదరణ కలిగించు మాటలను బైబిల్ నుండి చదివి వినిపించెను. అయినను తాను జీవనాధారము కొరకు చేయు పనులను మానక ప్రయాసపడి సంపాదించెను. ప్రేమగల ప్రభువా, నీకిష్టమైతే నా తండ్రి ఆయుష్కాలమును పొడిగించుము అని తరచుగా ప్రార్థించెను. జేమ్స్ ఆరోగ్యము కుదుటపడినట్లు అనిపించినను మరలా దగ్గు వచ్చుటను బట్టి మంచము పట్టెను. అతడు తన్ను తాను సంపూర్ణముగా దైవచిత్తమునకు అప్పగించుకునెను. తండ్రి చివరి దశలోనికి చేరినని గ్రహించిన మేరీ పాస్టర్ గారిని తీసుకుని వచ్చాను. ముగ్గురును కలిసి ప్రార్థించేవారు. ఇలాగు కలుసుకునుట మేరీని బలపరిచెను. ఒక దినము సాయంకాలము జేమ్స్ మరింత బలహీనుడైనటను పాస్టర్ గారు గమనించాను. అయ్యా, నేనిక మీదట ఎన్నో దినాలు బ్రతకను. ఒక్కసారేనను సంగారాధనలో పాల్గొని ప్రభురాత్రి భోజనము తీసుకునవలనని ఆశించుచున్నాను, గాని లేచి నిలువలేకపోవచున్నాను. అతని కోరికను నెరవేర్చుటకు తీర్మానించిన పాస్టర్ గారు మరుసటి రోజున సంఘమును జేమ్స్ ఇంట్లోనే సమావేశపరిచెను. కొన్ని కుటుంబములతో పాటు రైతు అతని భార్యయు పాల్గొనిరి. అందరి హృదయములు కదల్చబడినట్లుగా పాస్టర్ గారు ప్రసంగించిరి. జేమ్స్ కోరిక నెరవేరెను. డాడీ ఆరోగ్యము మరలా కుదుటపడునా అని మేరీ దుఃఖముతో అనెను. మేరీ, ఇది జరగడం అసాధ్యం. నీవే నీ మనస్సు దృఢపరుచుకోవాలి. ఆయన స్థితిని చూస్తే మరలా చెట్లు చిగురించే వసంతకాలాన్ని ఆయన చూడగలడా అనేది సందేహంగా ఉంది. ఒకరోజు ఇంటి కిటికీలను తెరచిన మేరీ చెట్లన్నీ చిగిరించియుండుటను చూచెను.
చెట్లు కూడా చిగురించుచున్నవి, అయితే నా తండ్రి మాత్రము అలాగే క్షీణించి నశించిపోవునా? ఛీ, ఇదేమిటి? విశ్వాసము లేకుండా ఏదేదో మాట్లాడుచున్నాను. డాడీ దేహము శిథిలమైపోయినను క్రీస్తు రాకడలో మహిమగల శరీరముతో తప్పక లేచును కదా అని తన విశ్వాసమును వ్యక్తపరిచెను. మరుసటి ఉదయమున జేమ్స్ పడక మీదనే ప్రాణం విడిచి ప్రభు సన్నిధి చేరెను. మేరీ దుఃఖసాగరమున మునిగిపోయింది. ప్రభు విడవకుండా తన్ను కాపాడుననే నమ్మకము ఆమెను ఆదరించెను. జేమ్స్ మరణించిన కొన్ని దినములలోనే రైతు ఇంటిలో గొప్ప మార్పు కలిగెను. వివాహమైన రైతు కుమారుని కుటుంబము వేరే చోటు కాపరముండిరి. హఠాత్తుగా వారి ఇల్లు ఖాళీ చేసుకుని రైతు ఇంటికి చేరిరి. కుమారుని ఒత్తిడి వలన ఇంటి పెత్తనమంతయు రైతు అతనికి అప్పగించెను. కోడలు ధనిక కుటుంబమునకు చెందినది. ఆమె అందగత్తె కూడా. అందువలన ఎవ్వరిని లక్ష్య పెట్టేది కాదు. అత్త మామయ్యలకు చేయవలసిన బాధ్యతలను చేయలేదు. వారిని ప్రేమతో పరామర్శించలేదు. వృద్ధులైన వారిద్దరికీ పెట్టే ఆహారము నిమిత్తమును ఆమె సనుగు కొనసాగెను. విరక్తి చెందిన రైతు అతని భార్యయు తమ ఇంటిని విడిచిపెట్టి మేరీ గుడిసె యొద్ద మరో గుడిసెను అమర్చుకుని దానిలో నివసించిరి. తన్ను గద్దించే వారెవరూ లేరనే అహంభావం బట్టి తన భర్తను కూడా లక్ష్య పెట్టక పనివానిగా చూచెను. వివాహమైనప్పుడు తాను తెచ్చిన ఆస్తులను బట్టియే అతడు ఉన్నత స్థితిలో ఉన్నాడని చెప్పుచుండేది. అతడు తల్లిదండ్రులను కలుసుకొనుటకు వెళ్ళిన ఎడల మానక తిట్టుచుండెను. ఒక దినమున ఆమెకు తెలియకుండా తల్లిదండ్రులను కలిసి తన ఆవేదనను కన్నీటితో పంచుకునెను. కుమారుడా, మన దుర్గతికి కారణము మనమే. నీవు ఆమె అందమును చూచి ఆకర్షించబడితివి. నీ తల్లి అయితే ఆస్తిని బట్టి అంగీకరించాను. నేను మీ ఇద్దరిని గద్దించలేకపోతిని. అందువలన మనము ముగ్గురము ఇట్టి శిక్ష అనుభవించక తప్పదు. నా స్నేహితుడైన జేమ్స్ ఈ వివాహమునకు సమ్మతించలేదు. నీవు ఆస్తులను గూర్చి చెప్పినప్పుడు మంచి గుణమే అసలైన ఆస్తి. ధనము చివరిలో వేదననే తెచ్చును. దేవుని యందు భయభక్తులు గల భార్య అవసరమని జేమ్స్ చెప్పినప్పుడు మనం వినలేదు కదా. ఆమె అందముగా ఉన్నదని చెప్పినప్పుడు జేమ్స్ కాగితముతో చేయబడిన పువ్వు వలన ప్రయోజనమేమీ లేదని ఆయన హెచ్చరించినప్పుడు ఆలకించి ఉంటే ఈ గతి మనకు పట్టేది కాదు కదా అని రైతు అంగలార్చాను. ఇంటి యజమానుల పరిస్థితి ఇలాగున్నప్పుడు మేరీ పరిస్థితిని గురించి చెప్పనవసరం లేదు. మేరీని కోడలు ఒక బానిసగా చూచెను. విశ్రాంతి లేకుండా పని చేయించెను. పనిలో వేల తప్పులు పట్టి ఎడతెగగా నిందించుచుండెను. రైతును అతని భార్యయు మేరీ పరిస్థితిని బట్టి ఆందోళన చెందితిరి గాని వారేమీ చేయలేకపోయేరి. బాధలను భరించలేనప్పుడు మేరీ పాస్టర్ గారి యొద్దకు వెళ్ళి తన పరిస్థితిని వివరించాను. మేరీ, నీవు చెప్పిందంతా నిజమే. నీవు అక్కడ ఉండుట కష్టతరమే. అయితే నేను నీ కొరకు మరో మంచి మార్గమును వెతుకు వరకు అక్కడిని ఓపికతో ఉండుము అని పాస్టర్ గారు ఆదరించి పంపించిరి. మనోవేదన మరింత ఎక్కువైనప్పుడల్లా మేరీ జేమ్స్ సమాధి యొద్దకు వెళ్ళి అక్కడనే కూర్చుండి తండ్రి చెప్పిన నీతి బోధలను జ్ఞాపకం తెచ్చుకుని ప్రభువుకు మొరపెట్టుకొనుచుండెను. ఆ సమాధి యొద్ద ఒక గులాబీ చెట్టు నాటెను. దినములు గతించినను చెట్టు నిండా కేవలము ముళ్ళు మాత్రమే కనబడెను. ఒక్క ఆకు కూడా చిగురించలేదు. మేరీ
అందును బట్టి బహుగా దుఃఖించెను. అయితే ఒక దినము మేరీ తన తండ్రి సమాధి ఎదుకు వచ్చినప్పుడు గులాబీ చెట్టు చిగురించుటను చూచి ఆనందించెను. తరువాత మొగ్గులు వచ్చెను, అవి అందమైన పువ్వులుగా వికసించెను. ఇది నా పరిస్థితిని తెలుపుచున్నట్టున్నది. ప్రస్తుతము నా జీవితమంతా ముల్లే. అయితే త్వరలో ప్రభువు నా జీవితమును వికసింపజేయును అనే విశ్వాసముతో మేరీ ఉత్సాహముగా తన పని పాటలతో సాగుచుండెను. అది జేమ్స్ పుట్టినరోజు. తండ్రి బ్రతికియున్న దినములలో ఎంతో సంతోషముగా ఉదయముననే లేచి పలు రంగుల పూలను కోసి పూలగుత్తిగా చేసి బహుకరించుట మేరీకి వాడుకగా నుండెను. అయితే తండ్రి తనను విడిచిపోయినందున మేరీ దుఃఖసాగరములో మునిగిపోయాను. మేరీ తన తండ్రి కొరకు ఒక అందమైన పూలగంపను చేసి తండ్రి సమాధి మీద ఆ పూలగంపను ఉంచి ఎక్కువ సమయము అక్కడనే కూర్చుండినెను. తండ్రిని జ్ఞాపకం చేసుకునేను కొలది కన్నీటి దారులు కారుచుండెను. చీకటి పడిన తరువాత పూలగంపను అక్కడే విడిచిపెట్టి ఇంటికి చేరాను. ఒకరోజు మరలా మేరీకి గొప్ప శోధన సంభవించెను. దినమెల్లా పొలంలో ప్రయాసపడి ఇంటికి చేరిన మేరీ అలిసిపోయిండెను. అంతలో రైతు కోడలు మేరీని చూచి, నీ దొంగ చేష్టల్ని విడిచిపెట్టుకోలేదా? నా ఖరీదు గల ఎర్రని డ్రెస్సుని ఎందుకు తీసుకున్నావు? ఎక్కడ దాచినావో చెప్పుము అని గద్దించి అడిగాను. జరిగినదేమియూ తెలియని మేరీ దిగులు చెందెను. తన మామగారైన రైతు ద్వారా మేరీకి సంభవించిన శోధనలను గూర్చి ఆమె వినియుండెను గనుక తన డ్రెస్ కనబడిన తక్షణము దానిని మేరీ దొంగిలించి ఉండాలని తీర్మానించెను. అమ్మా, మీరు చెప్పుచున్న సంగతులను నేను ఎరుగను. నేను దినమంతా పొలములో పనిచేసి ఇప్పుడే వచ్చుచున్నాను. నీవే దొంగలించి ఉండాలి. ఇంతకు ముందే నీవు దొంగతనం నేరము కొరకు శిక్షింపబడిన దానవు. అప్పుడే నీకు మరణ శిక్ష విధించి ఉంటే ఇప్పుడు నా డ్రెస్సు మాయమయ్యేది కాదు. నీ బుద్ధి నిన్ను విడిచిపెట్టునా ఏమి? అమ్మా, నేను ఆ డ్రెస్ తీసుకొనలేదు. నా మాట నమ్మండి అని కన్నీటితో మేరీ గోజాడెను. అయితే ఆమె దానిని అంగీకరించలేదు. దొంగదానా, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక మీద ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు అని ఆమె మేరీని తరిమెను. దీనిని సహించలేకపోయిన ఆమె భర్త, ఎందుకు మేరీ మీద తప్పు మోపుతున్నావు? ఆమెయే దొంగిలించిందని చెప్పుటకు ఆధారమేమి? ఆధారం కూడా కావాలా? ఈమె ఇంతకు ముందే దొంగలించిన నేరానికి దేశం నుండి బహిష్కరింపబడినది. ఆ ఆధారము చాలదా అని ఆమె కేకలు వేసెను. ఏది ఏమైనాను ఆమెను ఎందుకు రాత్రి వేళ వెళ్ళగొట్టాలి? దినమెల్లా మన కొరకు ప్రయాసపడను గనుక రాత్రి ఇక్కడనే ఉండి తెల్లవారున వెళ్ళనిమ్ము. మీరు ఊరుకోండి, అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆమె ఇక్కడ నుండి వెళ్ళవలసిందే అని భర్తకు కోపముగా జవాబిచ్చెను. ఇక మీదట ఇక్కడ నుండుట మంచిది కాదనే నిర్ణయమునకు వచ్చిన మేరీ ఆవేదనతో తన గుడిసెకు వెళ్ళెను. తన వస్తువులు యావత్తూ చిన్న మూటగా కట్టుకొని బయలుదేరెను. చివరిగా తనకు ఆశ్రమిచ్చిన రైతు భార్యను కలుసుకున్నట్టుకు వారి గుడిసెకు వెళ్ళెను. మేరీ, నిన్ను మేము చేర్చుకొనలేమని నీకు తెలుసు. ఎందుకనగా మా కోడలు దయలోనే మేము బ్రతుకుచున్నాము. కాబట్టి నీవు ధైర్యముగా వెళ్ళుము. ఇంతవరకు నిన్ను పరామర్శించిన ప్రభువు ఇంకనూ నిన్ను పరామర్శించునని చెప్పి ఆశీర్వదించెను.